బాసరలున్న జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఆ చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి రాష్ట్రంలో ఉన్న భక్తులే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలకెంచి సుత భక్తులు భారీ సంఖ్యలో వచ్చిరులా. గా ముచ్చట ఒకసారి చూసేద్దాం పారి. తెలంగాణలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగినాయుల్లా. ఇవాళ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఇవాళ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటదని భక్తుల నమ్మకం అంట. ఇక దానికోసం రాత్రి 3 గంటలకెళ్లి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలు కట్టిరంటే చూడుర్రి. ఇక బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకెళ్లి ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చిర్రు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా విద్యా ప్రదాయిని సరస్వతి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేకువజామున సరస్వతి మహాకాళి లక్ష్మీ అమ్మవారికి మంగళ వాయిద్య సేవ గణపతి పూజ సుప్రభాత సేవ చేసిర్రు. 108 కలశాల జలాలతోని అభిషేకం నిర్వహించిర్రు. వేకువజామున అమ్మవారికి అభిషేకం ప్రారంభమైంది. ఆ ప్రారంభంతో ఈ వసంత పంచమోత్సవాలు ప్రారంభమైనాయి. అదేవిధంగా ఈ రోజున వసంత పంచమి రోజున అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారి చదువు తల్లి అయినటువంటి సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి చిన్నారులకి ఈ ఆలయంలో అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ కానీ నిర్వహించినట్లయితే వారికి అమ్మవారికి ఆ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు చండీహోమ కార్యక్రమం తదనంతరం పూర్ణావతి కార్యక్రమంగా జరుగుతుంది. ఇక భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిర్రు. ఇక అట్లనే వచ్చిన భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిర్రు ఆలయ అధికారులు.